విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి కైలాసగిరిలో 1,55,00,000 వ్యయంతో 55 అడుగుల ఎత్తులో నిర్మించనున్న త్రిశూలం డమరుకం నిర్మాణానికి భూమి పూజ చేసి శిథిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఆర్కే బీచ్ రోడ్ లో సబ్మెరైన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన UH-3H హెలికాప్టర్ మ్యూజియం ను హోంశాఖ మంత్రి శ్రీమతి అనితతో కలిసి ప్రారంభించారు. సుందర్ నగరం ఈ ప్రాంతం ఆహ్లాదానికి అదేవిధంగా ప్రకృతికి పేరెన్నికంది టూరిజంగా మంచి అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి నగరం. ఇక్కడ VMRD ఆధ్వర్యంలో కైలాసగిరి మీద 55 అడుగులు ఎత్తున్నటువంటి త్రిశూలాన్ని, అంటే ఇక్కడ కైలాసగిరి అనే పేరు ఉంది కాబట్టి త్రిశూలం ఒక మంచిది ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో VMRD చైర్మన్ ప్రణవ్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు 150,55,00,000 రూపాయలతోటి ఈ త్రిశూలానికి ఏర్పాటు సంబంధించిన భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం బీచ్లో ఉన్నటువంటి హెలికాప్టర్ మ్యూజియాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి ఆశయాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం మనం హెలికాప్టరు 2007 నుంచి 24 వరకు దేశానికి సేవలు అందించడం జరిగింది. ఇది రెస్క్యూ చేయటం, పెద్ద పెద్ద డిజాస్టర్స్ టైంలో కానీ యుద్ధంలో కానీ సేవలు చేసినటువంటి హెలికాప్టర్ని ప్రజా సందర్శనార్థం ఈ ఆర్కే బీచ్లో మ్యూజియం ఏర్పాటు చేసినందుకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 4వ ఐటమ్ వాళ్ళు మనకి బీచ్కి ఇచ్చినటువంటిది. ఈరోజే మళ్ళీ కైలాసగిరిలో కూడా పేరుకి కైలాసగిరి అన్నప్పుడు అక్కడ ఒక మంచి త్రిశూలం ఏర్పాటు చేసి 1,50,00,000 రూపాయలతోటి ఏర్పాటు చేసే త్రిశూలాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకుని నేను హోమ్ మినిస్టర్ గారు, VMRD చైర్మన్, అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ సందర్భంగా ఏంటంటే పర్యాటక రంగానికి ఎనలేని అవకాశాలను ఈ importantly coming up on the 17th of February next year, the International Fleet Review, which will be reviewed by the Honorable President. Along with that, we will have Millen 26, IFR 26 and the IONS Conclave of Chiefs. So very many, a huge event coming up from the 17th to 20th of Navy is to be present here. And this will